శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో జనగణన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనగణన గత 17 సంవత్సరాలుగా జరగలేదన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యాంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. ఇందుకు ప్రజలు సైతం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా జనగణన వివరాలు మొబైల్ ఫోన్లోనే ఎవరికి వారు వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చన్నారు. 4 కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబ యాజమాని మొబైల్ ఫోన్లో జనగణన వివరాలు నమోదు చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత వివరాలు సురక్షితమైన లింక్ ద్వారా ఎవరికి వారు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించడం జరిగిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలియజేశారు. ఇది యాప్ లేదు కదా, ప్రాబ్లం అదే లింక్ ఉంది. ఇది యాప్ ప్లే స్టోర్ లో ఉంటే బాగుండు. ఇది sc.census.gov.in sc.census.gov.in ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ప్రతి సచివాలయంలో కూడా మా డిజిటల్ అసిస్టెంట్ ఈ పోస్టర్ పెట్టుకొని, అంటే ఎనీ పర్సన్ కెన్ గో టు సచివాలయం అండ్ కానీ విషయం ఏంటంటే మనకి రేపటి నుంచి లాంఛనంగా రేపు గౌరవ ఎమ్మెల్యేస్కి ఫస్ట్ అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న హెడ్స్ ప్రజాప్రతినిధుల ద్వారా ముందు మొదలు పెడుతున్నాం. అంటే పంచాయతీ లెవెల్లో సర్పంచ్ కావచ్చు, మండల పరిషత్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా వాళ్ళందరి ఆధ్వర్యంలో ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముందు అక్కడి నుంచి లాంచ్ చేసుకొని 17వ తారీఖున అందరూ సచివాలయం సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు. 18వ తారీఖున పద్మశ్రీ అవార్డ్స్ పొందిన వాళ్ళు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ వాళ్ళందరికీ వాళ్ళ ద్వారా చేస్తాము. 19వ తారీఖున అందరూ డిఆర్డిఏ మహిళలు అందరికీ కూడా చేయమని మనం చెప్తున్నాం. అంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి వాళ్ళకి. స్మార్ట్ ఫోన్ లేకపోతే ఈ పని అవ్వదు, ఇంటర్నెట్ కూడా ఉండాలి. తర్వాత 20వ తారీఖున ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, 21వ తారీఖున మీరు అన్నట్టు టీచర్లు, మిగతా ఆర్డబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, మన గవర్నమెంట్ సిబ్బంది. 22వ తారీఖున కాలేజ్, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని సిబ్బంది. 23వ తారీఖున అంగన్వాడీ స్టాఫ్. 24న శాండీస్, సండే రోజు సంతల్లో కూడా ఒక సచివాలయం సిబ్బంది ఎవరో ఒకరిని కూర్చోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళని చేయించడం. 25వ తారీఖునేమో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ లైక్ అపార్ట్మెంట్స్లో కూడా స్పెషల్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో దీన్ని చేస్తాం. 26వ తారీఖున 5 కిలోమీటర్ 5K రన్ కూడా చేయబోతున్నాం. అది మోస్ట్లీ ఇక్కడ హిందూపూర్ అనేది ఆలోచిస్తున్నాము. సో మేబీ ఒక చోట 5K ఆర్ 2K రన్ వీ విల్ ప్లాన్. 27న ఇండస్ట్రియల్ పర్సన్స్, ఇండస్ట్రీ ఓనర్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. బ్యాంక్స్ అన్ని కూడా పోస్టర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ప్రెస్ చేసుకొని మీరు మీ ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీరే అప్డేట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లైక్ ఓటర్ నమోదు ఎలా అయితే మనం సొంతంగా చేసుకుంటామో, ఫామ్ 6 ఎలా అయితే దరఖాస్తు చేసుకుంటామో అదే మాదిరిగా ఇక్కడ మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఆ డేటా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫైనల్ ఆథెంటికేషన్ కోసం మన ఎన్యూమరేటర్ ఆ ఇంటికి వెళ్తాడు. అదే ఇంటికి వెళ్ళినప్పుడు అతను ఆ ఇంట్లో ఉంటే ఈ వివరాలన్నీ మీరు ఇచ్చినవి మీరేనా ఉన్నా కాదని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ కొడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. దీన్ని మీరు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ ప్రక్రియలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుతున్నాం.